హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు అంబ్రెల్లా ఫ్రాక్ బాడీ క్లాత్ వేరేగా, కింద 4 మీటర్స్ ఇలా సారీ క్లాత్ అండ్ బాడీ కోసం వేరేగా బ్లాక్ కలర్ బ్రోకెడ్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దానికోసం ఇదిగోండి 4 మీటర్స్కి క్లాత్ ఇట్లాగా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇది ఒక సారీ అండి, మదర్ అండ్ చైల్డ్కి కుట్టమని ఇచ్చారు. ఇలా సారీ 4 మీటర్స్ 4 క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాను. 4 మీటర్స్ తీసుకొని ఈ విధంగా 4 క్లాతులు 4 మడతలు వేశాను. ఇటువైపు వచ్చేసి మడతలు ఉంటాయి, ఇంకోవైపు వచ్చేసి ఇలా ఓపెన్ ఉంటుంది కదండి 4. ఇది సైడ్ వస్తుంది, కింద ఉండే భాగం వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. మన వైపు ఉండే క్లాత్ సైడ్స్కి వస్తుంది అన్నమాట. మిడిల్లో నడుము కొలత కోసం బాడీ మెజర్మెంట్ వచ్చేసి 14 తీసుకున్నానండి. బాడీకి బ్లాక్ క్లాత్ కోసం 14 తీసుకొని నుండి ఫ్రాక్ పొడవు 51 కింద అతుకుపడుతుంది. ఫ్రంట్ అయితే పడదు, సైడ్స్ అటు ఇటు కలిపి 4 క్లాతులు ఇలా అతుకుతాయి. ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని సగం వరకు మాత్రమే ఇలా కటింగ్ చేసి, దీన్ని మనం ఇంకొక ఫోల్డ్ వేస్తే కనుక మనం మళ్ళీ కటింగ్ చేసుకునే పని లేకుండా రౌండ్ సర్కిల్ లాగా చక్కగా వచ్చేస్తుందండి. మిగిలిన 4 ముక్కలు అతుకులు పడతాయి కదా కింద వైపు, అవి మిగిలిన క్లాత్ని ఈ విధంగా కింద వైపు పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఫుల్ బాడీ ఫ్రాక్ వచ్చేసి 51 పొడవు, 14 బాడీ తీసుకున్నాను. నడుము దగ్గర వచ్చేసి 16 ఇంచులు, ఈ విధంగా 16 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా నాటు పెట్టేసుకుంటాను. 16 ఇంచులకి అటువైపు ఇటువైపు కూడా ఈ విధంగా నాటు పెట్టుకొని అంబ్రెల్లా కింద మొత్తం ఫుల్ ఫ్లేర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాడీ కోసం 14 ఇంచుల బాడీ పొడవు 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను. అలాగే చంక భాగం 5.5 ఇంచులు ఇలా ఈ విధంగా డ్రా చేసుకున్నాను. బాడీ మెజర్మెంట్ వచ్చేసి 19 వచ్చిందండి. 1.5 ఖర్చుకి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్నాను. స్ట్రైట్గానే తీసేస్తున్నాను. కింద డాట్స్ వేసుకుంటాం కదా మనం, అప్పుడు 16కి సరిపడా వచ్చేస్తుంది కాబట్టి నేను స్ట్రైట్గానే తీసుకున్నాను. ఇలా చంక దగ్గర ఈ విధంగా నాటు పెట్టుకొని 1/2 ఇంచు పైకి ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకుంటే బాడీ పార్ట్ రెడీ అవుతుందండి. అలాగే హ్యాండ్స్ కటింగ్ 5 ఇంచెస్ పొడవు, 12 ఇంచులు లూజ్తో 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాను. చంక భాగం 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని చేతి కరువుని ఇలా డ్రా చేశానండి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. చంక ఎదర భాగం చేతి కరువు కొంచెం తీసుకున్నానండి. ఇప్పుడు నెక్ కోసం బ్యాక్ నెక్ 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్నాను. 8 ఇంచెస్ నెక్, ఓన్లీ నార్మల్ రౌండ్ నెక్ అయితే కనుక ఇలా అయితే డ్రా చేసుకొని, బ్యాక్ నెక్ అయితే కనుక నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ నెక్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను పైన వచ్చేసి బ్రోకెడ్ క్లాత్ తీసుకున్నామండి.
బాడీ వరకు. కింద వచ్చేసి రా సిల్క్ టైప్ సారీ క్లాత్ ఉంటుంది కదండి, అది ఇచ్చారు. ఇదైతే కనుక పై క్లాత్ అయితే మమ్మల్ని తీసుకోమని చెప్పారు. ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది. అది వచ్చేసి ఇలా మ్యాంగో డిజైన్స్ వచ్చినాయి కదా, అందుకని చూసుకుని ఇలా అయితే కనుక హ్యాండ్ పార్ట్ విడిగా, ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ విడిగా ఇలా అయితే కనుక నేను వేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రంట్ అయితే కనుక బకరం తీసుకుంటానని చెప్పా కదండి, అది దానికి వచ్చేసి ఇప్పుడు నేను నెక్ అయితే కనుక ఇలా క్యాన్వాస్ ఉంటుంది కదా అలా తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 7 ఇంచెస్. నెక్ డీప్ విత్ కోసం వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. డీప్ వచ్చేసి 7.5. ఇలా లీఫ్ షేప్ నెక్ వస్తుంది కదా, అదైతే కనుక ఇలా డ్రా చేసుకొని కటింగ్ అయితే కనుక నేను చేసుకుంటున్నాను. 1 ఇంచ్ వరకు ఉండేలాగా చూసుకొని మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇలా తీసేసుకున్నాను. నెక్ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదో చూసుకొని ఒకసారి అయితే మళ్ళీ కొంచెం చిన్నగా కట్ చేశాను. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, అలాగే హ్యాండ్స్ పార్ట్ అయితే కనుక ఇలా రెడీ అయిపోయింది. ముందే పై క్లాత్ వచ్చేసి ముందే కటింగ్ చేసేసాం కదా, మొత్తం కూడాను ఇవ్వండి. బ్యాక్ కరెక్ట్ కటింగ్ అయినాక ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే ఇలా క్రేప్ లైనింగ్ అండి. కింద అయితే కనుక కొంచెంగా అతుకులు అయితే పడుతుంది. ఇలా అయితే కనుక నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని పార్ట్లు రెడీగా అయిపోయి మిగిలిన వేస్ట్ కూడా దానిలోనే పెట్టుకొని చుట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది. ఫ్రాక్ ఇలా ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.